హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి ఎస్టర్డే అంటే వెడ్నెస్డే రోజు వ్లాగ్ అన్నమాట. సో నేను వచ్చేసి పని చేసుకుంటా ఉంటే మా ఊడు ఇక్కడ ఏదో పని చేయడం స్టార్ట్, మిక్చర్ వేసి ఇవ్వమన్నాడు గిన్నెలో తింటానని. బట్ తినడానికి వేసి ఇస్తే కారం అయిందని వాటర్ వేయమన్నాడు. వాటర్ ఇచ్చాక దాంట్లో వాటర్ పోస్తున్నాడు అనమాట. సో మా పెద్దోడు వచ్చేసి మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడికి ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి 9th నుంచి, అంటే ఎస్టర్డే నుంచే. సో ఫైనల్ ఎగ్జామ్స్, ఫస్ట్ క్లాస్ కదా వాడు. సో ఇక్కడ నేను వచ్చేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది, అసలు ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. సో జస్ట్ సింపుల్గా ఇలా ఎగ్ కర్రీ మసాలా వేసి ఎలా చేసుకుంటామో అలాగే చేస్తాను. మరీ ఎక్కువ మసాలాస్ స్పైసెస్ వేయను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. సో బాస్మతి రైస్ ఒక్క గ్లాసే ఉంది, దానికి ఇంకొంచెం మన నార్మల్ రైస్ జై శ్రీరామ్ రైస్ ఉంటుంది కదా, సో అది యాడ్ చేసి చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ ఏమంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వాలి. మనం కర్రీకి ఏమో మరీ ఎక్కువ మాడిపోయేలాగా ఫ్రై చేయం, కానీ బిర్యానీకి దేనికైనా చికెన్కైనా దేనికైనా కానీ మా ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేయాలన్నమాట. అండ్ టమాటోస్ వేసుకుంటే మంచిగా వస్తుంది గ్రేవీ, మొత్తం ఆనియన్ స్మెల్ రాకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా కూడా ఏం చేస్తున్నాను, అండ్ వంట చేశానంటే కిచెన్లో మొత్తం గందరగోళంగా ఉంటుంది. నాకు ఇక వంట ఇక 5 minutes అయిపోతుంది అనగానే నేను మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ రైస్ కూడా కర్రీలో యాడ్ చేసేసి దమ్ పెట్టేసాను. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏమంటే, మనకు పెరుగులో మీగడ ఉంటుంది కదా, సో అది పెరుగులో మీగడ బిర్యానీలో యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది అనమాట టేస్ట్. నేను లాస్ట్ టైం ఒకసారి చికెన్ బిర్యానీలో యాడ్ చేశాను, అండ్ ఇప్పుడు ఈరోజు కూడా ఎగ్ బిర్యానీలో యాడ్ చేశాను. ఎంత బాగా వచ్చిందంటే, మామూలుగా తినలేము, కొంతమంది తినేవాళ్ళు మీగడ ఇష్టంగా తింటారు కానీ తినలేని వాళ్ళు తినలేరు కదా. సో ఇట్లా తినలేని వాళ్ళు పక్కకు పెట్టినప్పుడు ఏదైనా కర్రీ నార్మల్ ఎగ్ కర్రీలో వేసుకున్నా కూడా బాగుంటుంది. చాలా చాలా బాగా టేస్ట్ ఎన్హాన్స్ అయిందనమాట. అండ్ ఎగ్స్ అనేవి నేను ఫ్రై చేయలేదు, ఎందుకంటే పిల్లలు తింటుంటే గొంతులో దాడుతూ ఉంటుంది. మళ్ళీ ఎట్లా దమ్ చేసేటప్పుడు కింద కొంచెం క్రంచీగా అవుద్ది కదా. సో మా చిన్నోడికి తినిపించేసాను, అంటే వాడికి ఎక్స్ట్రా ఏం మసాలా ఎక్కువ యాడ్ చేయలేదు. నేను కొంచెం యాడ్ చేసుకున్నాను, ఎక్కువ వేసుకున్నాను గ్రేవీ, కానీ కింద ఉన్నది వాడికి తక్కువ వేసేసాను. అండ్ పెరుగు వేసాను. అండ్ ఇక్కడ నేను తింటున్నాను అనమాట. సూపర్గా వచ్చిందనమాట. అసలు నేను ఎప్పుడు నా వంటను అంత పొగుడుకోను, కానీ చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూసారా, మొన్న మధ్య కొన్ని ఫంక్షన్లు వెళ్ళి ఎక్కడ జ్యువెలరీ అంతా, హ్యాండ్ బ్యాగ్స్ అంతా ఎక్కడ బ్యాంగిల్స్ అయితే ఒక్కటి తీస్తే 10 పడిపోయేలాగా ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు ఆర్గనైజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మా పెద్దోడు చేసిన వీరంగం చూస్తారా, లిప్స్టిక్ ఉంటుంది కదా, దాంతో నేను వాళ్ళు సైలెంట్గా ఇంట్లో ఆడుతున్నప్పుడే ఏదో ఘనకార్యం వెలగబెడుతున్నారు అనుకుంటాను. బట్ నేను కొంచెం అటు ఇటు లేచేసరికి ఇలా చేసి పెడతారు. మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ మీద లిప్స్టిక్ మొత్తం రుద్దేశాడు అనమాట. సో బ్యాంగిల్స్ అనేవి మొత్తం ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. మళ్ళీ ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు తీసామనుకోండి, మళ్ళీ తీసినవి మళ్ళీ ఈ బాక్స్లో పెట్టం, మళ్ళీ పక్కన పడేస్తాం అనమాట. మళ్ళీ ఎట్లాగా అదే విధంగా అవుతుంది. కానీ ఇప్పుడు మనం కొంచెం ఇప్పుడు ఏం ఫంక్షన్స్ అనేవి లేవు కాబట్టి అలా ఆర్గనైజ్ చేశాను. అండ్ ఈ కొత్త కలెక్షన్ అనమాట, నేను తీసుకున్నది 4 బ్యాంగిల్ సెట్, చాలా బాగుంది, 200. సో ఈ బాక్స్లో ఉన్నవన్నీ కొత్తగా తీసుకున్నవి, న్యూ కలెక్షన్, అందుకని ఇందులో పెట్టేశాను. అండ్ ఈ బాక్సెస్ అన్నీ నేను ఆల్మోస్ట్ మీషోలోనే తీసుకున్నాను అనమాట, జ్యువెలరీ ఆర్గనైజేషన్ బాక్సెస్. ఇదైతే నాకు బాగా నచ్చింది, కానీ దాన్ని కొంచెం సెట్ చేయడం అదంతా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇక ఊడిపోతుంది, సరిగా పట్టట్లేదు. ఇక మనం పెట్టిన 200-300కి ఏమొస్తుంది లేండి. ఇవి కాంబోలో వచ్చాయి, 2 వచ్చాయి. ఇందులో ఇయర్ రింగ్స్, చిన్న చిన్న చైన్స్, నెయిల్ పెయింట్స్ అట్లాంటివి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు హెయిర్ క్లిప్స్తో అవేం పని లేదు కాబట్టి మనది మొత్తం బాల్ కటింగ్, బేబీ కటింగ్ లాగా ఉంది కాబట్టి అదేం పాటలేదని పక్కకు పెట్టాను. సో ఇప్పుడు ఇంత నీట్గా ఉంది కదా, మళ్ళీ ఒక్క ఫంక్షన్ రాగానే అన్నీ తీసి ఎతికి కింద పెట్టేస్తాను. మళ్ళీ ఏదావిది ప్లేస్లో అయిపోతుంది అనమాట. సో ఇందాక చూసారు కదా, ఆ బ్యాంగిల్స్ కూడా రీసెంట్గా తీసుకున్నవి, 100 రూపీస్కి 2 బ్యాంగిల్స్. ఏదైనా ఫ్యాన్సీ శారీస్కి మాత్రం చాలా చాలా బాగా సెట్ అయిపోతుంది. అండ్ మనం ఏదైనా నైట్ పార్టీస్కి వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా బట్టలు కూడా మడత పెట్టేవి ఫుల్గా ఉన్నాయి, కానీ నాకు ఈ జ్యువెలరీ తీసి దాంట్లో డస్ట్ అంతా వచ్చేసరికి నాకు మోసుకొచ్చిందనమాట. సో అందుకని ఆ మట్టుక ఆర్గనైజ్ చేసేసి పక్కకు పెట్టాను. ఇక్కడ మా పెద్దోడిని మా చిన్నోడు కొట్టాడంట, వాడు అందుకే అలిగి కూర్చున్నాడు చైర్లో. వీడు కింద కూర్చొని ఏం తెలియని శుద్ధపూసలాగా నాటకాలు చేస్తాడనమాట. ఎంత యాక్టింగ్ అంటే పాపం మా పెద్దోడిని అయితే దమ్మడ గుద్దేస్తున్నాడు. ఇక మా ఊడైతే ఇక జీలకర్ర వదలాడు, పప్పులు వదలాడు,
వదలడు, ఉల్లిగడ్డ వదలడు, ఎల్లిగడ్డ వదలడు, అన్నీ కడుపులో వేస్తూనే ఉంటాడు, ఒక అన్నం తప్ప అన్నమాట. అది సగం తిని సగం పాడేస్తూ ఉంటాడు. ఇక తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని నైట్ పిల్లలకు స్నానం చేయించేసి మళ్ళీ తినడానికి పెట్టేశాను అనమాట. అంటే నేను చూడండి మా వాడు వీడియో తీస్తున్నానని ఇంకేదో ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ తింటున్నాడు. ఈ కొంచెం తింటా ఆ కొంచెం తినానని. సో నేను మార్నింగే ఎక్కువ ఎగ్స్ బాయిల్ చేసి ఇస్తాను పిల్లలకు ఎక్స్ట్రా 2. సో అవి ఈవినింగ్ వరకు మళ్ళీ పెట్టేశాను. సో ఇద్దరు తినేసాక మా పెద్దోడు రూమ్లో చదువుకుంటుంటే, అంటే ఆడికి ఎగ్జామ్స్ కదా, ఏదో అట్లా చదవాలి కదా, బుక్ సంవత్సరం మొత్తం తీయకపోయినా ఎగ్జామ్స్ అప్పుడు తీయాలి కదా. సో అందుకని వాడు చదువుకుంటే వీడు డిస్టర్బ్ చేస్తున్నాడని నేను బయటికి తీసుకొచ్చాను అనమాట. బయట తీసుకొచ్చి ఆడిస్తుంటే నేను సినిమాలో చూసి నిజంగానే లైట్లు వెలుగుతాయి కుక్కల కళ్ళు, అంటే నేను ఇప్పటివరకు చూడలేదు, అంటే నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఈ డార్క్ నైట్ కళ్ళు ఇట్లా మెరుస్తాయి. మనం మామూలుగా చూసినప్పుడు ఇలా ఏం మెరవవు కదా, చూడండి ఫోన్లో చూస్తుంటే ఎంత లైట్స్ పెట్టినట్టే వెలుగుతున్నాయి. అందుకే నైట్ దొంగలు వచ్చినప్పుడు కుక్కలు మంచిగా అరుస్తాయి. బ్లాక్ బట్టలు వేసుకొని మనకు కనిపించకపోయినా వాటికి కనిపిస్తాయి, అరుస్తూనే ఉంటాయి అనమాట. మా చూసి మా పెద్దోడిని కూడా పిలిపించి చూపించాను అనమాట. అంటే వాడికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అందుకని చూపించేశాను. సో బయట దోమలు కుడుతున్నాయని లోపలికి వచ్చాక మా చిన్నోడు ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక పడుకోవడానికి వెళ్ళాలి కదా, ఫీడింగ్ ఇస్తేనే పడుకుంటాడు, లేకుంటే అస్సలు పడుకోవడం అనమాట. సో ఇది చిన్న బ్లాగ్ అనమాట. మీకు నచ్చితే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.